అందరికీ నమస్కారం. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రేపు రెండో విడత రుణమాఫీ. రాష్ట్రంలోని రైతులకు రేపు రెండో విడత రుణమాఫీ కానుంది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ ఈ మాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సీఎం బటన్ నొక్కగానే రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,000 మధ్య రుణమాఫీ కానున్నాయి. ఈసారి ప్రభుత్వం 7,000 కోట్లు వెచ్చిస్తోంది. దీంతో 6.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాల్పుల కలకలం రేగింది. నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్ పై నాటు తుపాకీతో బావ దివాకర్ కాల్పులు జరిపాడు. వేరొకరితో గొడవ పడుతున్న దివాకర్ కు సర్ది చెప్పేందుకు బాధితుడు వెళ్ళగా ఈ క్రమంలోనే ఆగ్రహంతో నిందితుడు ప్రవీణ్ ను కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. నవ్విన నిర్మల, ఆగ్రహించిన రాహుల్. లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతుండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వారు. దీనిపై స్పందించిన రాహుల్, ఇది నవ్వే విషయం కాదు మేడం, 90% మంది భారతీయులకు సంబంధించింది అని పేర్కొన్నారు. రాహుల్ దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించలేదని రాహుల్ అనడంతో నిర్మల నవ్వారు. భారత్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం కావాలి. తాము చెల్లించాల్సిన రుణంపై ఉపశమనం కలిగించినందుకు భారత్కు మల్దీవుల అధ్యక్షుడు మైగ్ను కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు. యూకేతో స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం చర్చలు జరుపుతున్నామని, భారత్తోనూ అలాంటి ఒప్పందం కావాలని ఆకాంక్షించారు. గత ఏడాది చివరి నాటికి భారత్కు మల్దీవులు దాదాపు 3,381 కోట్లు చెల్లించాల్సి ఉంది. గవర్నర్ బదిలీ. మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం ప్రకటించగా రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దీంతో ఆయనను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. జిష్ణుదేవ్ వర్మ ఎల్లుండి గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. తుంగభద్ర, జూరాల జలాశయాల నుండి భారీగా వరద నీరు శ్రీశైలంకు చేరుకోవడంతో అధికారులు గేట్లు ఓపెన్ చేశారు. ముంపు గ్రామాలను అప్రమత్తం చేస్తూ 30 గేట్లు ఓపెన్ చేశారు. దీంతో కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ ముందుకు కదులుతోంది. ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం. 2024 ఒలింపిక్స్లో భారత్ బోని కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. మను భాకర్ 221.7 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. విద్యుత్ కొనుగోళ్లపై సభలో గందరగోళం. గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలులో అవినీతికి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఆరోపించగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకానొక దశలో వ్యక్తిగత విషయాలు చర్చకు రావడంతో సభలో గందరగోళం నెలకొంది. 75% రిజర్వేషన్ల చట్టం స్టే ఇవ్వని సుప్రీం. విద్యా ఉపాధిలో 75% రిజర్వేషన్లు చెల్లవన్న బీహార్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. రాష్ట్ర గవర్నమెంట్ వేసిన 10 పిటిషనర్లను విచారిస్తామంది. గత నవంబర్లో నితీష్ గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాలను 50 నుంచి 65%కు పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా 10% దీనికి అదనం. ఇది ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వపు హక్కును ఉల్లంఘిస్తోందన్న పౌరుల పిటిషన్లతో హైకోర్టు పై తీర్పు ఇచ్చింది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం తీర్పును ఊటంకించింది. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ ఎన్నిక. వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో విజేతగా నిలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయనకు 51% ఓట్లు లభించినట్లు పేర్కొంది. ప్రతిపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ 44% ఓట్లు పొందినట్లు వెల్లడించింది. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.